గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం మాటా మంత్రి ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం మాటా మంత్రి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం రావివలస పంచాయతీ ప్రజలందరినీ టెక్కలలో సినిమా థియేటర్కు తీసుకొచ్చి వారితో క్యాంపు కార్యాలయం నుండి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను గ్రామ ప్రజల నుండి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు వెంటనే పరిష్కారం చేయగలిగే పనులను అప్పటికప్పుడు అధికారులతో చెప్పి అనుమతులు మంజూరు చేశారు. అలాగే కొన్ని సంబంధిత సమయం పట్టే పనులకు సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులందరూ ఎంత ఉత్సాహంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తాము కోరుకుంటున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలియజేశారు. రావివలస గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు 15 కోట్లు మంజూరు. ఈ రోజు నిర్వహించిన మాట మంత్రి కార్యక్రమంలో రావివలస గ్రామస్తులతో జరిపిన ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన అన్ని అభివృద్ధి పనులకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 15 కోట్లు మంజూరు చేశారు. 14 సీసీ రోడ్లు, 1 ధోబీ ఘాటు, డ్రైనేజీ కాలువలు, పాఠశాల ప్రహరీ గోడ, నీటి కాలువల్లో పూడిక తీయడానికి, శ్మశాన వాటికల్లో సదుపాయాలకు, దేవాలయ అభివృద్ధికి తదితర పనులకు కేటాయించడం జరిగింది. రేషన్ కార్డు దరఖాస్తులకు 21 రోజుల పరిష్కారం. నాదెండ్ల ఏపీ రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. అలాగే పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో కూడా అవసరం లేదన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది పొరపాట్లు చేయొద్దని ఆదేశించారు. రేషన్ కార్డు కోసం ఎవరు అప్లై చేసుకున్నా స్వీకరించాలని స్పష్టం చేశారు. దాన్ని 21 రోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ అన్నకు నా శుభాభినందనలు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవన్ అన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏబీ అవసరాలకు మరిన్ని కుంకి ఏనుగులు ఇస్తానని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వేగుళ్ల లీలాకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గురువారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన నియమించిన సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.